శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? నిన్నాడు జగన్ గారు ఏమన్నారు చెప్పారు. జరిగినటువంటి దాడులు కార్యకర్తలు అంటే నాయకుల మీద ఉన్నటువంటి పరిస్థితులు గతంలో 2019 నుంచి 24 వరకు మా గ్రామంలో ఇష్యూస్ లేవండి. కానీ ఇవాళ ఈ ఉన్నటువంటి నెల 2 నెలల్లోనే ఇలాంటి దాడులు గ్రామాల్లో మరి ప్రజలు భయపెట్టడం ఇవన్నీ చేస్తారు. వీరు మరి వాళ్ళు దాడి చేసిన వాళ్ళు కూడా మా ఫాదర్ కేసు ముద్దాయిలు అంతులై ఉన్నారు, నరాంతులై ఉన్నారు. అప్పుడు వాళ్ళు కోర్టులో బెయిల్ తీసుకుని కోర్టు బెయిల్ మీద ఉండి వాళ్ళు ఈ దాడులు పాల్పడుతున్నారు. వీళ్ళు చేసే పనుల వల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులకి ఫిజికల్ గా చాలా ఎదుగుతున్నాం. మమ్మల్ని అన్ని వ్యాపార పరంగా రాజకీయంగా అన్ని రకాలుగా మమ్మల్ని చాలా నష్టపరుస్తున్నారు. మిగతా పేద ప్రజల్లో కూడా ఇలాంటి దాడులే కొనసాగటం జరిగింది. మొన్న లెక్కింపు 4వ తారీఖు నాడు కూడా కొంత మరి ఎస్సీ ఏరియాలో కూడా దాడులు చేయడం జరిగింది. అన్ని కూడా సాక్ష్యాలు 307 కేసులు కట్టడం జరిగింది. కావున మొత్తం ఏ విషయం క్లుప్తంగా వివరించడం జరిగింది. వివరించినప్పుడు దాని మీద పూర్తిగా తను పార్టీ పరంగా అండగా ఉంటానని నిలబడతానని చెప్పేసి, ఏ కార్యకర్తకు భరోసా ఇస్తానని చెప్పేసి, కొత్త నాయకుడు భయపడాల్సిన పని లేదని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చాడు. ఆ భరోసాకి చాలా సంతోషం. ఒక నాయకులే కదండి, మనం కూడా అందరం మన నాయకులు అందరూ ఎవరైతే ఉన్నారో అందరం కూడా కలిసి కట్టుకుంటాం. వీళ్ళు చేసే దాడులు కానివ్వండి అవి కానివ్వండి మనం ఖచ్చితంగా అందరం సంకొంటంగా ఎదుర్కొంటాం. అధికారం శాశ్వతం కాదు, కానీ వాళ్ళు ఏంటంటే చాలా తీర్చకపోతున్నారు. చేసిన దాడులు కానీ ఒక్క నియోజకవర్గం కాదు సార్, అన్ని రాష్ట్రం మొత్తంలో చేస్తున్నారు. దాన్ని మనం అందరం సంఘటనగా మనం ఖండించి ఇది చేయాలి. కానీ ఏదైనా సరే భగవంతుడి దయలు మీరు తొందరగా కోలుకొని మళ్ళీ యాక్టివ్గా మన పార్టీలో మీరు పార్టిసిపేట్ చేయాలి సార్. ఏదన్నా కూడా మేము మీకు సపోర్ట్గా ఉంటాం, అండగా నిలబడతాం. ప్రతి దాని కూడా మేము ఉంటాం.